ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన మనము దేవునికి దాసులుగా ఉండడానికి ఇష్టపడతాం. ఆయనకి సేవ చేయడానికి, మనస్ఫూర్తిగా ఆయనకి సమర్పించుకొని ఆయన పని చేయడానికి ఇష్టపడతాం. అయితే కొంతమంది కపట సహోదరులు మరి వారికి దాసులుగా చేసుకోవాలని విశ్వాసులను భ్రమపెడుతూ ఉంటారు. దీనికి సంబంధించిన వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీ మధ్య నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. అపోస్తలుడైన పౌలు గలతీయులకు ఈ మాటలు రాస్తూ గలతీయులతో చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, మనలను దాసులుగా చేసుకోవాలని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్రమును వేగు చూడడానికి, అనగా దేవుని యందు విశ్వాసముంచిన మనము ఆత్మీయ స్థితిలో ఎంత స్వతంత్రముగా, ఎంత సమృద్ధిని కలిగి ఉన్నామో, మరి ఎంత యొక్క సమాధానాన్ని కలిగి ఉన్నామనే విషయాన్ని తెలుసుకోవడం కోసము అనేక మంది కపట సహోదరులు వస్తారని వాక్యము సెలవిస్తూ ఉంది. అనగా మనము సంతోషముగా ఉండడము, మనము ఆత్మీయ స్థితిలో బలంగా ఉండడము చాలామందికి నచ్చదు ప్రియులారా. అందునిమిత్తమే వారు ఏం చేస్తారంటే, వీరు ఎలాగా దేవునిలో సంతోషిస్తూ ఉన్నారు, వీరు ఎలాగ దేవునిలో ఆనందిస్తూ ఉన్నారని తెలుసుకోవడానికి కపటముగా దేవుని సన్నిధికి వస్తారు. అంత మాత్రమే కాదు కానీ వారు వారికి దాసులుగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. అనగా మరి వారిని హెచ్చించుకోవాలని ప్రయత్నం చేస్తూ మరి వారికి దాసులుగా మనల్ని చేయాలని ప్రయత్నం చేస్తారు. అలాంటి వారి పట్ల మనము ఎలాగ ప్రవర్తించాలి అంటే 5వ వచనంలో, సువార్త సత్యము మన మధ్య నిలుచున్నట్లు మనము వారికి ఒక్క గడి అయినను లోబడటానికి ఒప్పుకొనకూడదు. ప్రియమైన వారలారా, దేవునికి మనము దాసులుగా ఉండాలి కానీ మనుషులకు ఎంత మాత్రము దాసులుగా ఉండకూడదు. వారు బలవంతము చేసి మనల్ని దాస్యములోకి లాగబోచున్న వారి అధికారాన్ని ప్రదర్శించబోతున్నా కానీ మనము మాత్రము ఒక్క గడియ కూడా వారికి లోబడకూడదు. ప్రతి క్షణము, ప్రతి గడియ మనము దేవునికి దాసులుగా ఉండాలి, దేవునికి పరిచారము చేసేవారుగా ఉండాలి, సువార్త పరిచర్య చేసేవారముగా ఉండాలి.